పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసిన కర్ణాటక అంశాలు, డీకే శివకుమార్ రాజ్యాంగాన్ని అవమానపరిచారన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హైకోర్టు జడ్జి నివాసంలో నోట్ల కట్టల అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ ఆరోపణలన్న ఖర్గే. శాసనసభలో బడ్జెట్ పద్దులపై వాడీవేడీ చర్చ, రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో, ఈ కార్ రేస్, ఫార్మాసిటీ ప్రాజెక్టుల రద్దుకు కారణాలు తెలపాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, కేంద్రం నుంచి నిధుల విడుదలకు ప్రతిపక్షాలు కృషి చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించిన బీజేపీ, కాంగ్రెస్ అసమర్థ పాలనతో రాష్ట్రం అప్పుల పాలైందని పాయల్ శంకర్ ఆరోపణ. ఇండస్ట్రియల్ పాలసీతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న సిపిఐ ఎమ్మెల్యే కూననేని. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయం, పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ను నియమించాలని ఆదేశం. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించాలనే ఆలోచన లేదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 12 లక్షల సాదా బైనామీలను భూభారతి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని వెల్లడి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన రాజ్యసభ చైర్మన్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న జన్దీప్ ధన్కర్, న్యాయమూర్తిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించిన ఢిల్లీ హైకోర్టు.